మనమైతే ఈరోజు పత్తి చేనుకి డ్రోన్తోనైతే స్ప్రే చేద్దామని వచ్చినాం. సో ఈ ఫీల్డ్ మనదే. ప్రీవియస్ కూడా దీంట్లో స్ప్రే చేసే వీడియో కూడా మన ఛానల్లో ఉంది. సో ఇప్పుడు వచ్చేసి కూడా మనము కాటన్కి అయితే స్ప్రే చేద్దామని వచ్చినాం. మనమైతే ఇప్పుడు ఏ మందులు, ఈ 5th స్ప్రేకి ఏం మందులు వాడుతున్నామో మనం మీకైతే ఇప్పుడు చూపిస్తా కలిపేటప్పుడు. సో మనమైతే ఈరోజు డ్రోన్తోనైతే స్ప్రే చేస్తున్నాం. మీకు ఫీల్డ్ కూడా చూపిస్తా. ఇదే ఫ్రెండ్స్, గ్రోత్ అయితే ఏం లేదు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా కదా, గ్రోత్ అయితే ఏం లేదు. దీంట్లో ఓమా ఉంది కాబట్టి ఏదో కొట్టాలనే కొడుతున్నాం. ప్లస్ ఇక్కడ కంది పంట ఉంది. సో దీనికైతే మనం ఈరోజు 5th స్ప్రే అయితే చేస్తున్నాం. సో ఇట్లా చూసినట్లయితే కొంతవరకు మనకు గూడ అయితే జర మంచిగానే కనిపిస్తుంది. అందుకు గూడ రాలకుండా ప్లస్ ఇంకా గూడ రావడానికి ఏం మందులు అయితే వాడుతున్నామో అది మీకు వీడియోలో చూపిస్తా ఇప్పుడు మందులు కలుపుకునేటప్పుడు. మనకు డ్రోన్ అయితే స్ప్రేయింగ్కి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ బ్యాటరీ అన్నీ కనెక్ట్ చేసి పెట్టినాం. దీనికి క్యాలిబ్రేషన్ చేస్తే అయిపోతుంది. క్యాలిబ్రేషన్ చేసి మందు కలిపి పోసేసుకొని మనమైతే స్ప్రేయింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అయితే మందులు కలుపుకుంటున్నాం. సో మనకు వచ్చేసి బకెట్ తీసుకున్నాం. ఇది వచ్చేసి 13045. యాక్చువల్గా ఇది 4 kgs ఉంది. మనం ఫస్ట్ 10 లీటర్స్కి కలుపుతున్నామంటే 1 ఎకర్కి కలుపుతున్నాం కాబట్టి దీంట్లో నుంచి మనము 2 kgs అయితే దీంట్లో బకెట్లో వేసుకుంటున్నాం. 2 kgs అయితే వేసినాం. సో మనము నెక్స్ట్ వచ్చేసి మనము థయోమిథాక్సమ్ ఇది వచ్చేసి 100 grams వేసుకుంటున్నాం అన్నమాట. మనం థయోమిథాక్సమ్ వచ్చేసి 100 grams వేసుకుంటున్నాం. ఇది నెక్స్ట్ బోరాన్. ఇది బోరాన్ వచ్చేసి పర్ ఎకరు 250 grams మనం బోరాన్ అయితే యాడ్ చేసుకున్నాం. grams బోరాన్ అయితే యాడ్ చేస్తున్నాం. అండ్ ఫైనల్గా మనము హెక్సాకోనజోల్ 500 ml అయితే యాడ్ చేస్తున్నాం పర్ ఎకర్. అండ్ ఫైనల్గా ప్లానోఫిక్స్ ఆల్ఫా నాప్థలిన్ ఎసిడిక్ యాసిడ్ వచ్చేసి మనము పర్ ఎకర్ 50 ml యూజ్ చేస్తాం అన్నమాట. డోస్ వచ్చేసి 50 ml. దీనివల్ల మంచి పూత రాలకుండా ఉంటుంది. దీనివల్ల దీన్ని ఎక్కువ వాడద్దు ఫ్రెండ్స్. ఓన్లీ 50 ml, ఎగ్జాక్ట్గా 50 ml వాడుకోవాలి. యాక్చువల్గా ఇది 35 ml ఉంది. దీంతో వేస్తాను నేను 50 ml. మనం వచ్చేసి 15 ml ఆల్ఫా నాప్థలిన్ ఎసిడిక్ యాసిడ్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మనము మొక్క ఎదుగుదలకు అదేవిధంగా గూడ రాలకుండా అయితే మనం ఈరోజు అయితే ఈ స్ప్రే అయితే చేస్తున్నాం. రిమైనింగ్ 10 లీటర్స్ అయితే వాటర్ పోస్తాం. మందులు మొత్తం కంప్లీట్గా కలిసే విధంగా మంచిగా తిప్పుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే డ్రోన్ క్యాలిబ్రేషన్ అయితే చేస్తున్నాం. ఈ క్యాలిబ్రేషన్ అయిన తర్వాత మనము డైరెక్ట్ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. క్యాలిబ్రేషన్ వచ్చేసి డ్రోన్ స్టెబిలిటీ కోసం అండ్ ఈక్వల్గా పెస్టిసైడ్ స్ప్రెడ్ అవ్వడానికి మనం క్యాలిబ్రేషన్ అయితే చేస్తాం. ఈ విధంగా 2 times చేయాలన్నమాట. మనకు క్యాలిబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం పెస్టిసైడ్ పోసి స్ప్రే చేసుకోవడం ఇంకా డైరెక్ట్. మనం పెస్టిసైడ్ అయితే డ్రోన్లో యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం డ్రోన్ లిఫ్ట్ చేసిన ప్రతిసారి మనము నాజల్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి బ్లాక్ అయ్యే ఛాయిసెస్ ఉంటాయి. ఈ విధంగా బ్లాక్ అవుతుంది.
ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం ఫ్లై చేయాలి.